రక్షించు. బండి రెడీ కాగానే కండిషన్ చూపించాలి. ఏంటి? తప్పకుండా చూపిస్తాను సార్. రోజులో తప్పకుండా బండి రెడీ చేసి తీసుకొస్తాడన్నావుగా. ఇప్పుడు చూడు, కొంచెం కోఆపరేట్ చేయండి. కావాల్సిన ఫార్మాలిటీస్ చూస్తున్నాను సార్. డ్రైవర్ తప్పుతా ఉన్నాడు, అందువల్ల యాక్సిడెంట్ అయిందని ఒక సర్టిఫికేట్ ఇవ్వండి. ఓకే? యాక్సిడెంట్ లో తెచ్చిన వాడిని తాగి చేసినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయమంటున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్. అడ్డదారుల్లో పోయి చివరికి చేరాల్సిన చోటుకే నువ్వు చేరుకున్నావు, చూసావా? అన్ఫిట్, లైసెన్స్ రాదు. ఏమిటి సార్ ఇది? నేను అన్ని కరెక్ట్ గా చేశాను. ట్రాఫిక్ రూల్స్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, నో పార్కింగ్ అన్ని చెప్పానుగా. 8 వేయమన్నారు, అది వేశాను. 8 వేస్తే సరిపోతుందా? చాలదండి, 11 వేయాలి. 11? అదేలా వేయమంటారు సార్? చెప్పు సుబ్బు. ఇటు చూడ, బైక్ స్టార్ట్ చేసి డ్రర్ ఆగి బైక్ తో పాటు జంప్ చేసి మళ్ళీ టర్న్ తీసుకుని డ్రర్ అంటే వచ్చి ఆగామనుకో 11 వేసినట్టే. కాకపోతే బండి దిక్కుండా ఇది వేయాలి. అటు వేసామనుకో నీకు లైసెన్స్ వచ్చేసినట్టే. ఓరు దుర్మార్గులారా, గవర్నమెంట్ ఆఫీసులోనే ఇలా దోచుకుంటున్నారా? కవర్ లో అమౌంట్ పెట్టి ఇచ్చేదాని పేరు గవర్నమెంట్. అది నువ్వు అర్థం చేసుకున్నావా? నీకు లైసెన్స్ లేదా నువ్వు న్యూసెన్స్. ఇంకా నువ్వు గెట్ అవుట్. బరా చంద్రు, ఇటు చూడు, ఈ ఎఫ్సీలో సంతకం పెట్టు. ఏ బండికి? ఆ బస్కమ్మా, ట్రావెల్స్, గుడ్ కండిషన్. చూడటానికి అట్టు ఉంది కానీ రంగేస్తే షోరూమ్ బండే. ముసలి దానికి మేకప్ వేసిన 3 స్టార్ బస్సు. రక్షించు. ఈ బండికి ఎఫ్సి కజ్జి కుక్కలా ఉంది. ఓనర్ ఎవరు? ఇదిగో ఈయనే. నమస్కారం సార్. ఇవాళ రాత్రి ఇంజిన్ ఇప్పి మారుస్తాను, కొత్త పెయింట్ కూడా వేస్తాను. అయితే అన్ని రెడీ చేసి రేపు పొద్దున్నే తీసుకురా, అప్పుడే సార్ 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 రేపటి నుంచి 5 రోజులు గవర్నమెంట్ హాలిడేస్ సార్. ఎంత బండి రిపేర్ చేసినా ఎఫ్సీ లేకుండా రూట్లోకి వెళ్ళలేము. 4 రోజుల పని మెట్లో కలిసినట్టే సార్. సంతకం పెట్టారంటే ఫార్మాలిటీ చేసుకుంటాను సార్. సంతకం పెట్టమ్మా. నా మనసు ఒప్పుకోవట్లేదే. బండికి బ్రేక్లన్నా ఉన్నాయేమో చూడు సుబ్బు. ముల్లంగి దుంపల్లాగా కట్లుగా తెచ్చాడు. కంచి వాసన, దాని వాసనే వేరమ్మా. సంతకం పెట్టమ్మా. పెట్టవా? నీకోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాను. బండి రెడీ కాగానే కండిషన్ చూపించాలి. ఏంటి? తప్పకుండా చూపిస్తాను సార్. ఎంతమంది పిల్లలు 2 రోజుల్లో తప్పకుండా బండి రెడీ చేసి తీసుకొస్తాడన్నావుగా. ఇప్పుడు చూడు, ఆయన నిన్ను నేను పిలిచాను. నాకు బుద్ధి ఉండదు. ఏదో అయిపోయింది, జరగాల్సిన చూద్దాం. ముందెళ్ళిన బండిలో ఏ మిస్టేక్ లేదయ్యా. ఈ బండికైనా బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. ఎంతకీ పోయిన వరకే ఎఫ్సీ చేసింది. ఏ బుద్ధి లేని మీద ఎఫ్సీ చేయడం తెలియదు. సార్ కొంచెం అలా వస్తారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడు. ఎవరు ప్రెస్? ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదయ్యా. 40 మంది పిల్లలు, 40 మంది పోయారు. అలా మాట్లాడకండి. నా పేరు చంద్రబోస్. బ్రేక్ ఇన్. ఎఫ్సీ ఇచ్చింది తమరేనా? ఒకసారి సార్, ఈ చాటు వ్యవహారాలు సార్, దేశం బాగా చెడిపోయింది. నేను చెప్తాను. ఎందుకు సార్ ఇలాంటి కండమెంట్ వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తారు? చూడండి, కిలోమీటర్ దూరం బ్రేక్ కాదండి. ఇదేనా తమ ఇన్స్పెక్షన్ చేసే లక్షణం? సార్, యువర్ గవర్నమెంట్ సర్వెంట్, ఆయన గవర్నమెంట్ సర్వెంట్. ఇలా యాక్సిడెంట్స్ అవి జరగడం సహజం అండి. దీన్ని పెద్ద చేయకండి. కొంచెం కోఆపరేట్ చేయండి. కావాల్సిన ఫార్మాలిటీస్ చూస్తున్నాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి. ఏమైనా ఆటలుగా ఉందా? తీసుకోండి. ఇవి వెనకటి రోజులు కావు. డబ్బు తీసుకున్న 10 నిమిషాల్లో కత్తిపోటు పడుతుంది. సరే వద్దు, వస్తువుగా ఇస్తాను. సోనీ కలర్ టీవీ
ప్యాక్ చేసి రెండో కంటికి తెలియకుండా మీ ఇంట్లో ఉంచుతాను. 1 month తర్వాత మీరు దాన్ని యూజ్ చేయండి. నో బడీ విల్ నో. ఏమంటారు? నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? డ్రైవర్ తప్పుతా ఉన్నాడు, అందువల్ల యాక్సిడెంట్ అయిందని సర్టిఫికేట్ ఇవ్వండి. ఓకే? ముందు టీవీ రానివ్వండి, తర్వాత చూద్దాం. డాక్టర్ ఏమిటి ఆటగా ఉందా? యాక్సిడెంట్లో చచ్చిన వాడిని తాగి చచ్చినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయమంటున్నారు. అది ఆ రోజుల్లో. ఇప్పుడు లంచం అంటే చాలు, తరిగి తంతున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్. డాక్టర్ ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయండి. నేను ఇన్స్పెక్టర్ని కూడా కన్విన్స్ చేశాను. ఇన్స్పెక్టర్ని కన్విన్స్ చేశారు. తీసుకున్నారు డబ్బా, వస్తు సోనీ కలర్ టీవీ. ఏంటో పెద్ద గొడవ అయిపోయింది. మీకేం కావాలో చెప్పండి. లేజర్ డిస్క్ సార్ 500 రూపాయలకి 5 సంతకాలు పెట్టేవాళ్ళు మీరు. లేజర్ డిస్క్ చేదా 35,000 రూపాయలు చిల్లర. పిక్చర్ క్లీన్ గా వస్తుంది. ఈ రోజుల్లో గోళ్ళకు కూడా చెవులున్నాయి. భారతీయులకు తెలిసిందంటే దాని గురించి దిగులు పడకండి. ఇన్స్పెక్టర్ ఇంట్లో రెండో కంటికి తెలియకుండా ఎలా తీసుకెళ్ళి ఇచ్చానో అదే విధంగా మీ ఇంట్లో కూడా గడ్డి చుట్టుకోట్ల పక్కన పెట్టింది. ఏంటి? ఏంటోనండి, నా చేత పెద్ద డిస్క్ చేయిస్తున్నారు. లేజర్ డిస్క్ ఇంటికి వచ్చిందని సంతకం పెట్టినా? రైట్. అవును, ఈ డ్రైవర్ తాగి తెచ్చినట్టు మిగిలిన డాక్టర్స్ ఎలా నమ్మిస్తారు? అదంతా నాకు వదిలేయండి. అద్భుతం. అడ్డదారుల్లో పోయి చివరికి చేరాల్సిన చోటుకే నువ్వు చేరుకున్నావు చూసావా? కంట్రోల్ ఫ్రమ్ ఆల్ఫా 1, ఇన్స్పెక్టర్ మహేష్ స్పీకింగ్. చంద్రబోస్ ని ఫాలో చేశాను. జిహెచ్ మార్చి వరకు వచ్చాను. అతను భారతీయుడు కూడా ఫాలో చేస్తూ వచ్చాడు. ఇద్దరు ఇప్పుడు లోపల ఉన్నారు. ఓవర్. ఏం చేసావు? బయట తలుపు తాళం వేశాను సార్. మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి, నేను వెంటనే వస్తాను. ఆ రోజు నేను 500 లంచం ఇవ్వకుండా కన్న కూతుర్నే పొట్టన పెట్టుకున్నానన్నావే. ఈ రోజు 5,000 రూపాయలు లంచం తీసుకుని 40 మందిని చంపావు. అది అందరూ పచ్చికందులు. ఎంత పెద్ద హంతకుడివిరా నువ్వు. అసలు ముందు నిన్ను చంపాలరా. వాట్ ఇస్ దిస్? మీ కొడుకు నాన్న, నేను సన్ డామిట్, నన్ను చంపుతారా? అవునరా, దేశంలో ఉన్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తా. నా కాళ్ళ కిందే ఒక కలుపు మొక్కుంది. నాకు సంబంధించినంత వరకు కలుపే. నిన్ను చంపడమే నా కర్తవ్యం. వదిలేయండి, తెలియకుండా చేసిన తప్పు. నేరస్తులు నోరెత్తితే చెప్పే ఒకే సాకు ఎక్స్క్యూజ్. తెలియక చేశాను. తెలియకుండా చేసేవరా ఇది? బ్రేకులు లేని బళ్లకు లైసెన్స్ ఇచ్చి ఎవరి చావుకి కారణం కాకూడదని బ్రేక్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగం నీకు ఇచ్చింది. చెప్పరా తెలియక? అది ఎంత సీరియస్ అవుతుందని నేను ఊహించలేదు నాన్న. నేను ఘోరాన్ని కళ్ళారా చూసిన తర్వాత నేను మారాను నాన్న. నేను నీ బాబునరా. నా చెవులో పూలెట్టుకో. మారుంటే యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి ఉండేవాడివి. అది చేయకుండా ఇన్స్పెక్టర్కి టీవీ, డాక్టర్కి లేజర్ డిస్క్ అని మళ్ళీ నువ్వు లంచగొండితనాన్ని మొదలెట్టావు. వాళ్ళిద్దరితో ఆగదు. 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది. మళ్ళీ మన దేశం మొత్తం లంచం క్యాన్సర్లా పాకుతుంది. నేను క్షమించను. కొంచెం దయచేసి ఆలోచించండి. మీరు పెళ్ళైన 15 సంవత్సరాల దాకా మీకు అమ్మకి సంతానం కలగలేదు. మీరు అమ్మ గొళ్ళు గోపురాలు తిరిగి మొక్కుకుంటే పుట్టిన బిడ్డ నాన్న. నేను కస్తూరేటు లేదు. ఇప్పుడు మీకు తలకొరువు పెట్టడానికి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? నన్ను చంపుతాను. నా మీద చాలు లేదా? నా మీద ప్రేమ లేదా నాన్న? ఇన్స్పెక్టర్కి కలర్ టీవీ, కన్న తండ్రికి ప్రేమ. నా ఉద్దేశం అది కాదు నాన్న. నువ్వు తప్పించుకోవడానికి లంచాన్ని డబ్బుగా ఇచ్చావు, వస్తువుగా ఇచ్చావు. ఇప్పుడు ప్రేమ నాకు లంచంగా ఇస్తున్నావు. కలుపు కాదు, విషవృక్షం. ఈ సేనాపతి కోర్టులో క్షమ అన్నదే లేదు. మరణించారా? అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి నీ దగ్గర. యు ఆర్ క్రేజీ. హంతకుడిగా మారిన ఉన్మాది. యు ఆర్ మ్యాడ్. సేనాపతి కత్తి కింద పడే. Don't shoot!
పట్టుకోండి పట్టుకోండి. కన్న తండ్రి సార్ వీడు రాస్క్. ఊరికి పారేండి సార్, తీసుకెళ్ళి. ముసలాడు పిచ్చుకోకలా తయారే కత్తి పట్టుకు తిరుగుతున్నాడు. కాడు చేతులు వెనకొట్టేయండి సార్. కన్న తండ్రి ఎక్కడైనా కొడుకుని చంపుతాడా సార్? దొంగము. దొంగదవులందరూ కలిసి ఎందుకంటే ఆ పెద్ద ఆయన పట్టుకెళ్తారు. 50 ఏళ్ళుగా ఉన్న గవర్నమెంట్ లో ఏ పోటుగాడు చేయలేదు. ఈ పెద్ద మనిషి సాధిస్తున్నారు. అది మీకు కడుపు మంటగా ఉందా? వదలండి అయ్యా, వదలండి అయ్యా, వాడిని వదలండి అయ్యా, వదలండి. వదలొద్దు. ఆ ముసలాన్ని ప్రాణాలతో వదిలేరంటే మన డబ్బులు దొరకవు. హలో, అవన్నీ ఆయన చూసుకుంటారు పదా. డీజీపీనా? నేను హేమారెడ్డిని మాట్లాడుతున్నాను. కస్టడీలో ఉన్న ముసలాయనకి గార్డ్స్కి ఎవరిని పెట్టారు? ఏంటయ్యా చర్చ కేసులు పెట్టారు? మాట్లాడకుండా వాళ్ళు మార్చి మన ఢిల్లీ బాబుని పరందాయని పెట్టండి. అవునయ్యా, అందుకే సంతోషంగా నేనే డైరెక్ట్గా వస్తాను. మీ ఇద్దరికి రిలీఫ్. ఇక మీద వీళ్ళు చూసుకుంటారు. సార్ ఇప్పుడే కదా సార్ డ్యూటీలోకి వచ్చింది. హైకమాండ్ ఆర్డర్స్ అయ్యా. కూడా వీరప్పన్ కేసులా అవుతుంది అనుకున్నాను. మొత్తం మీద పట్టుకున్నారే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంకేముంది, ఇక ప్రమోషనే. ఏం పనుతామయ్యా, పేలుతుంది కదా సార్. రాత్రి 10 గంటలకు. ఓకే ఏం డ్యూటీ చేస్తున్నారా మీరు? వెళ్ళండి, 4 మూల వెతకండి. మీ అందరినీ డిస్మిస్ చేస్తాను. జాగ్రత్త. కృష్ణస్వామి, తప్పు నువ్వు చేసి వాళ్ళ మీద ఎగురుతావు ఎందుకయ్యా? ముందు నిన్ను డిస్మిస్ చేయాలి. పెద్ద పోటుగాళ్ళ పట్టుకోగానే సరిపోదు. పట్టుకున్న వాడిని భద్రంగా ఉంచని తెలియని నువ్వేం పోలీసు అయ్యా? సారీ సార్, ఇట్స్ అ షేమ్ ఫర్ మీ. గివ్ మీ 2 days. ఆ ముసలాన్ని ఎలాగైనా పట్టుకు తీరుతాను. వెళ్ళవయ్యా. ఏం సేనాపతి, నీ మర్మకాలతో సంకెళితం చేయాలని చూస్తున్నావా? చిప్పకూడు పెట్టాల్సిన ఖైదీకి ఈ పప్పన్నం, చారన్నం, పెరుగన్నం. ఏంటి కృష్ణస్వామి గారు, రూట్ మార్చారా? నాదెప్పుడు మీ రూటే. మీరు చేసింది కరెక్ట్. మా ఇంట్లోనే మీకు కర్పూర హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, ఒట్టి కృష్ణస్వామిగా. బట్ కృష్ణస్వామి IPS డ్యూటీ మర్చిపోడు. ఇప్పుడు నేను డ్యూటీయే చేస్తున్నాను. మీరు బతికి ఉండడం గవర్నమెంట్లో కొంతమందికి ప్రాణ సంకటం. అందుకని మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి ముందే అంతం చేయాలని ప్లాన్ వేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడం నాకు ఎటువంటి బాధ్యతో, అదేవిధంగా మిమ్మల్ని ప్రాణాలతో తీసుకెళ్లి కోర్టుకు అప్పగించడం కూడా నా బాధ్యత. ఇవాళ శనివారం, సోమవారమే కోర్టు. అంతవరకు ఈ VVIP నాకు అతిథి. కృష్ణస్వామి, శభాష్, చెయ్యండి.